ఢిల్లీ పేలుడుకు సంబంధించి గంట గంటకు కొత్త సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీ ఒళ్ళు గగుట్ పొడుస్తుంది, మీ గుండెల్లో భయం మొదలవుతుంది. మనం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మన చుట్టూ ఇంత భయంకరమైనటువంటి ఉగ్రవాదులు తిరుగుతున్నారా అనే భయం మీకు మొదలవుతుంది. ఎక్కడో పాకిస్తాన్లోనో ఎక్కడో కాశ్మీర్లోనో ఉన్నారని గతంలో మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మీ ఇంటి పక్కన మీరు వెళ్ళే హాస్పిటల్లో, మీరు వెళ్ళే స్కూళ్ళలో, మీరు వెళ్ళే ఆఫీసుల్లో ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు అని మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఓ పక్క ఉమర్, మరో పక్క షాహిన్. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఎంత భారీ కుట్రకు తెర తీశారో తెలిస్తే భయం వేస్తోంది. ఆ ఉమర్ అనే వ్యక్తి ఢిల్లీలో పేలుడికి పాల్పడ్డ వ్యక్తి. మరోవైపు షాహిన్ పట్టుబడ్డటువంటి ఒక మహిళ. ఆ మహిళ చెప్తున్నటువంటి నిజాలు తెలిస్తే ఇంత పెద్ద నెట్వర్క్ ఉందా అంటూ గుండె ఆగుతుంది ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు జరిగినటువంటి ఈ పేలుడు కేవలం 1% మాత్రమే అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆర్టీవీ మీకు చెప్తూ వస్తుంది. వీళ్ళు ప్లాన్ చేసుకున్న దాంట్లో కేవలం 1% ఇప్పుడు పేలుడు జరిగింది. జస్ట్ ఇమాజిన్ రిమైనింగ్ 99% ఎఫెక్ట్ కనుక ఉండుంటే దేశం ముక్కలైపోయి ఉండేది. మన దేశంలోని కీలకమైన కొన్ని నగరాలే తుడిచిపెట్టుకుపోయేవి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ డైరెక్షన్లో ఈ ఢిల్లీ పేలుళ్లు జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తం ఇప్పటికీ 9 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా పేలుళ్లు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ 2026 జనవరి 26 రిపబ్లిక్ డే ఈజ్ ద మెయిన్ టార్గెట్. రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట దగ్గర భారీ విధ్వంసానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు. అసలు దీపావళి రోజున, మొన్న జరిగిన దీపావళి రోజునే చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నారు. కొన్ని వేల మందిని, మన భారతీయుల్ని ఛిద్రం చేసేందుకు వాళ్ళ శరీర భాగాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అందుకని నెక్స్ట్ జనవరి 26 రిపబ్లిక్ డేకి చాలా భారీ ఎత్తున ప్లాన్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలన్నీ కూడా పూర్తిగా మసైపోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కుదరలేదు. అయితే ఒక్కసారిగా కాశ్మీర్లో కొన్ని జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి పోస్టర్స్ బయటపడడం, వాటిని ట్రాక్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ పోలీసులు అలాగే మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ వాటిని ట్రాక్ చేస్తూ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కొంతమంది పట్టుబడ్డం, వాళ్ళ దగ్గర 2,900 కిలోల పేలుడు పదార్థాన్ని, అంటే ఐఈడిని తయారు చేయడానికి ఉపయోగించేటువంటి పేలుడు పదార్థాలని వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం, భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో అధికారులకు కూడా కళ్ళు బైర్లు గమ్మాయి. 2,900 కేజీలు అంటే ఎంత తక్కువ వేసుకున్నా సరే అది మొత్తం ఉపయోగిస్తే కనీసం 50 నుంచి 60 వేల మంది ప్రజల ప్రాణాలను తీయొచ్చు. కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరగవచ్చు. మరోవైపు మనందరికీ తెలుసు హైదరాబాద్లో రెజిన్ని స్వాధీనం చేసుకున్నారని. రెజిన్ అనేటువంటి ఒక కెమికల్ని కలిపి ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళ కుట్రని భగ్నం చేశారని మనకు తెలుసు, ఒక డాక్టర్. అవన్నీ కూడా కలిపితే సుమారుగా 1,00,000 మందికి పైగా, 1,50,000 ఇంకొంచెం పైనే నష్టం జరిగి ఉండేది. జస్ట్ ఇమాజిన్ మన దేశంలో 1,50,000 మంది ప్రాణాలను ఒక్కసారిగా తీస్తే ఏం జరిగి ఉండేది అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అదిగో నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఉమర్ నబీ ఎవరైతే ఆ కారు బ్లాస్ట్ చేశాడో ఆ వ్యక్తి, అలాగే ఉగ్రవాది సయ్యద్ మొహమ్మద్ మొయినుద్దీన్ మీరు చూస్తున్నారు. ఆ కార్ బ్లాస్ట్కి సంబంధించి కుట్రలో అతను ఉమర్ నబీ, అలాగే సయ్యద్ మహమ్మద్ మొయినుద్దీన్ మీకు కనిపిస్తున్నాడు, డాక్టర్ వేషంలో ఈ కుట్రకు పాల్పడ్డ వ్యక్తి. అలాగే షాహిన్ కూడా కనిపిస్తుంది మీకు. ఆ మహిళను కూడా ఫరీదాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కారు మీకు కనిపిస్తుంది, అదిగో కారు దగ్గర వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు మీకు. ఈ కారు ఒక ఎస్టీడీ బూత్ దగ్గర వాళ్ళు ఏదో కాల్ మాట్లాడారు. అంటే ఇప్పుడు సహజంగా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర, కానీ ఎస్టీడీ బూత్ వద్దకు వెళ్ళి ఎస్టీడీ బూత్ దగ్గరకు వెళ్ళి కాల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇట్స్ అ సీక్రెట్ కాల్. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ జైషే మొహమ్మద్. మీరు
కింద వైట్ డ్రెస్లో కనిపిస్తున్న వ్యక్తి రాజేంద్ర నగర్లో రెజిన్ అనేటువంటి కెమికల్ను ఉపయోగించి లక్ష మందికి పైగా ప్రాణాలు తీయగలిగినటువంటి కెపాసిటీ అతని దగ్గర ఉంది. అప్పుడు అతని శక్తి అతని దగ్గర ఉంది ఆ రెజిన్ కెమికల్ ద్వారా. అదిగో ఉమర్ నబీ బ్లాస్ట్కి పాల్పడినటువంటి వ్యక్తి పైన మీకు కనిపిస్తున్నాడు. షాహిన్ ఎవరినైతే ఫరీదాబాద్లో అదుపులోకి తీసుకున్నారో ఆ మహిళ. మీరు ఏ కారునైతే ఉపయోగించారో i20 కార్ని, ఆ కారుకు సంబంధించిన వీడియోని మీరు చూస్తున్నారు. అదిగో కుట్రకి ముందు వాళ్ళు ఎస్టీడీ బూత్ దగ్గర నుంచి రావడాన్ని మీరు గమనించవచ్చు. అంటే మొబైల్ ఫోన్స్ 1000 రూపాయలకి 1500లకు కూడా అందుబాటులో ఉన్న ఈ సమయంలో ఎస్టీడీ బూత్ల నుంచి కాల్స్ చేస్తున్నారంటే యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఎలాంటి కాల్స్ నడుస్తున్నాయి అనేది, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు అనడానికి అదొక ఎగ్జాంపుల్ మీకు. అండ్ దీని అంతటి వెనుక ఉంది ఎవరు దీని అంతటికి ప్లాన్ చేశారు అంటే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ 2 ఏళ్లుగా ప్లాన్ చేస్తుంది. అయితే ఆపరేషన్ సింధూర్తో మనందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన భారత సైనికులు చేసినటువంటి అటాక్లో జైషే మహమ్మద్ చీఫ్ అయినటువంటి మసూద్ అజర్ కుటుంబ సభ్యులు చాలామంది ఎగిరిపోయారు. ముఖ్యమైనటువంటి చాలామంది టెర్రరిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఆ దాడిలో పోయారు. ఆ కోపం, ఆ ఉక్రోషం, ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలన్నటువంటి కసితో భారీ ఎత్తున ఈ దాడులకు ప్రయత్నించారు. అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్లో పట్టుబడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి ట్రాక్ చేసుకుంటూ వెళ్తే ఫరీదాబాద్ వెళ్ళారు. ఫరీదాబాద్లో ఆదిల్, అలాగే ముజ్మల్ షకీల్, అలాగే డాక్టర్ షాహిన్, ఇదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తుంది, వాళ్ళ ముగ్గురిని పట్టుకున్నారు. అప్పుడు ఉమర్ నబీకి ఇంకా భయం వేసింది. కాశ్మీర్లో పట్టుబడ్డారు తన మిత్రులు, అలాగే ఫరీదాబాద్లో పట్టుకున్నారు. ఇక అక్కడి నుంచి నెక్స్ట్ ట్రాక్ చేసుకుంటూ వస్తే ఢిల్లీకి వస్తారు. ఇక్కడ తాను కూడా దొరికిపోతానన్న భయం, ఈ ప్లాన్ ఇక్కడితో ఆగిపోతుందన్న భయం. ఎంత క్రూరమైన వ్యక్తి అంటే ఈ ఉమర్. షహీన్ చెప్పింది, అదిగో ఆ మహిళ చెప్పింది విచారణలో,